డబ్బుతోటి సర్టిఫికెట్లు కొనేసేవాళ్ళు. మళ్ళీ వేదికల మీదకి ఎక్కి ఎంత బాగా చెప్తారంటే వీడి జీవితం అంతా పాపస్ జీవితం, వీడి జీవితం అంతా కూడా అపవిత్రమైన జీవితం, వీడి మార్గమే సరైనటువంటిది కాదు. ఇది సహజబద్ధమైనటువంటి ఒక పరిచర్య కాదు, దైవికమైనటువంటి ఒక పరిచర్య కాదు. ఆ దైవికమైనటువంటి పరిచర్య కాకపోవడం చేతనే నేటి దినాల్లో మరి అందుకనే ప్రియులు కంట్రోలర్ గారు క్లెడ్జిరోలు అడిగాడు. ఆయన రావటమే వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఎదుటి వాళ్ళ కొరకు ఇచ్చాను అనుకున్నాడు. కానీ ఆయన ఏం చేస్తారంటే వీళ్ళకి కూడా అడిగాడు, మీరు అందరూ క్లెడ్జిరోలు ఇవ్వండి అన్నాడు. మీరు అందరూ ఎక్కడెక్కడ చదువుకొచ్చారు, అసలు మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మీరు అందరూ కూడా అది కూడా నాకు ముందు మొత్తం అంతా అది ఇవ్వండి అని అడిగారు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నట్టు, వాళ్ళని ఏదో పట్టుకుడు కోసమో భుక్తి కోసమో నువ్వు పనిచేసేటప్పుడు నువ్వేం చేస్తావంటే నీ భుక్తి కోసం సమస్తాన్ని పాటు చేస్తూ ఉంటావు. నీకు కావలసినటువంటి దానిని సహజబద్ధంగా పంచడం వేరు. మన భుక్తి కొరకు మనం ఉన్నప్పుడు అనేకమైనటువంటి వాళ్ళని పాటు చేసేటువంటి వాళ్ళని ఉంటాం. అక్కడ ఏంటంటే మన ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప దేవుని యొక్క నామాన్ని మహింపరచడానికి మనం ఎవరు కూడా పని చెయ్యం. దేవుని నామాన్ని మహింపరచడానికి పని చేయం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమయంలో ప్రభు యొక్క వాక్యం మనకు చెప్పబడుతుంది. ప్రభు యొక్క వాక్యం చెప్పబడుతుంది ఏంటంటే, ఈయన అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారికి అనేకమైనటువంటి విషయాలు తెలియపరుస్తూ అంటాడు కదా. ఆత్మ సంబంధమైనటువంటి వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇక్కడ చూసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి వరాలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని గురించి కూడా మీకు నేను తెలియపరచాను. ఎందుకంటే అపొస్తలుడైనటువంటి పౌలు గారు తనకు జీవితంలో మరి దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి వాడుగా, సహసిద్ధమైనటువంటి దైవికమైనటువంటి దైవాత్మతో ప్రోక్షింపబడినటువంటి వాడికి, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. ఈయన అక్కడ ఉన్నటువంటి వారికి అనేకమైనటువంటి విషయాలు మరి తెలియపరుస్తూ ఇక్కడ చెప్పబడుచున్నటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే, మీరు కనుక చూసినట్లయితే ఆయన అంటాడు కదా, ఆత్మీయ సంబంధమైనటువంటి వరాలు అన్నిటిని గురించి కూడా వారికి బోధిస్తూ అంటాడు కదా, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఏంటంటే ఎటు పడినా అటు నడిపించదురని మీకు తెలియను. మీరేంటంటే ఆత్మీయ సంబంధంలో లేనటువంటి సమయంలో మీరు ఏం చేశారంటే మోగ విగ్రహాలను మీరు ఏం చేశారు, ఆరాధించారు. అటువంటి సమయంలో మీరు చూసినట్లయితే ఎటువంటి అంటే నేటి దినాల్లో క్రైస్తవులు కూడా చాలామంది ఉంటారు, గాలి వాటపు క్రైస్తవులు అంటారు వీళ్ళని. గాలి ఎట్టి విసిరితే అటు పోతూ ఉంటారు ఈ క్రైస్తవులు. అవకాశవాద క్రైస్తవులు అంటారు వీళ్ళని. ఏమని పిలుస్తారు? గాలివాటం క్రైస్తవులు. దేవుడు ఏదైనా ఉన్నప్పుడు ఎంత బలంగా దేవుని సన్నిధిలో ఉన్నట్టు ఉంటాం, కానీ మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో చూస్తే బయటికి వెళ్ళిన తర్వాత ఏదో గాలి వేస్తుంది, ఆ గాలి కొట్టుకుంటూ పోతూ ఉంటాం. వీళ్ళని గాలి వాటపు క్రైస్తవులు అంటాడు ప్రవక్త. అంటే గాలి ఎటు విసిరితే అటు ఏది వెళ్ళిపోతుంది? బలహీనమైనటువంటి కాగితం ఉంటుంది, దానికి బరువు ఉండదు. గాలి ఎటు విసిరితే అటే పోతుంది. అది దానికి స్థిరత్వం ఉండదు, నిషేధం ఉండదు. అది గాలివాటపు క్రైస్తవ్యం. నేటి దినాల్లో కూడా చూసినట్లయితే గాలివాటపు క్రైస్తవ్యం అనేటువంటిది నేటి దినాల్లో ఉంది. ఆనాటి కొరింథీ సంఘంలో కూడా ఏంటంటే గాలివాటంతో కూడినటువంటి వారు, గాలివాటంతో కూడినటువంటి ఒక జీవితాలు వారికి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అన్నాడు, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహంలో ఆరాధించకు ఎటుపడినట్టు నడిపించబోదని మీకు తెలియను. మీరేంటంటే ఆత్మీయ జీవితం లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎటుపడితే వెళ్ళిపోతూ ఉంటారు. మనం దేవుని భయం ఉందనుకోండి, దేవుని భయం ఉన్నప్పుడు ఎక్కడున్నా ఒకే జీవితాన్ని కలిగి ఉంటుంటాం, ఎక్కడున్నా ఒకే నిశ్చయితను కలిగి ఉంటుంటాం. దేవుని భయం లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఆ భయం లేని జీవితం కలిగి ఉంటాం. ఒక సామెతగా భయం లేని కోడి అంటే బజార్లో గుడ్డు పెట్టిందంట. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. మన భక్తి కూడా భయం లేని జీవితాలు ఉన్నప్పుడు ఏంటంటే ఎటు తోస్తే అంటే వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ దేవుని యొక్కతో విశ్వాస సంబంధమైనటువంటి సన్నిహిత సంబంధం ఉండదు. వాళ్ళు ఎవరు చేస్తారంటే ఆత్మీయ స్థితిలో అన్ని జనులు చేస్తూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి అన్ని జనులు అంటే మీరు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి వారు మీరు ఏం చేశారంటే
ఎట్టుబడినా అటు నడిపించబడతారని మీకు తెలుసు. ఇక్కడ అన్నాడు కదా, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మను తప్ప ఎవడును యేసు ప్రభుని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయబడుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇందుచేత దేవుని ఆత్మలో మాట్లాడువాడు ఎవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మలను తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నా. కారణంగా చూసినట్లయితే యూదులు యేసు ప్రభుని ఏమని పిలిచారు? శాపగ్రస్తుడు అన్నారు. ఎందుకు శాపగ్రస్తుడు అన్నాడంటే ధర్మశాస్త్రం చెప్పింది, మ్రాణు మీద ఎవరైతే వేలాడదీయబడుతుంటాడో అతడు శాపగ్రస్తుడు, మ్రాణు మీద వేలాడదీయబడినటువంటి వాడు శాపగ్రస్తుడు అని చెప్పింది. మ్రాణు మీద వేలాడదీయబడినటువంటి వాడు శాపగ్రస్తుడు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆత్మీయ జీవితం ఎరిగినటువంటి వారు అందరూ కూడా యూదులైనటువంటి వారు యేసు ప్రభు శాపగ్రస్తుడని పిలవడానికి సిద్ధపడ్డారు. యేసు ప్రభుని దూషించినటువంటి వారు ఉన్నారు, యేసు ప్రభుని ఎరగనటువంటి వారుగా ఉన్నారు. కారణం ఆయన ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు? నీవు నేనైతే నీ పాపపు కార్యాలను బట్టి, నా పాపపు కార్యాలను బట్టి, నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి నువ్వు శాపగ్రస్తుడుగా శాపగ్రస్తురాలుగా మిగలవచ్చు. కానీ యేసు ప్రభు మనందరి నిమిత్తమును ఆయన పరిశుద్ధుడై పాపులందరి కొరకు తన ప్రాణం పెట్టి మన కొరకు శాపగ్రస్తుడిగా మిగిలాడు ఆయన. కాబట్టి నువ్వు ఆత్మీయ సత్యం ఎరిగిన తర్వాత ఆయన నువ్వు శాపగ్రస్తుడని పిలుస్తావండి, ఆయన శాపగ్రస్తుడని నేను పిలవను అంటావు. ఎందుకు పిలువు? ఆయన నా కొరకు నా పాపములు భరించాడు, నా నిమిత్తం తన ప్రాణం పెట్టాడు, నా కొరకు ఆయన విలువైనటువంటి రక్తాన్ని చిందించాడు. నేను శాపగ్రస్తుడిగా ఉండవలసినటువంటి స్థితిలో నా శాపమును నా పాపమును మోసినటువంటి వాడు క్రీస్తు. ఆయన పరిశుద్ధుడే కానీ శాపగ్రస్తుడు కాదు అనేటువంటి దాన్ని దైవిక సంబంధమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు, దేవుని భయము కలిగినటువంటి వారు దేవుని కొరకు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. అంతేగాని ఇక్కడ చూసినట్లయితే అందుచేత దేవుని ఆత్మలో మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన శపింపబడినటువంటి వాడు కాడు. మన యొక్క పాపముల నిమిత్తం, మన అతిక్రమముల నిమిత్తం మాత్రమే ఆయన సిలువ మీద తన యొక్క ప్రాణమును పెట్టినటువంటి వాడు. ఆయన జీవితంలో మనం చూసినట్లయితే ఆయన యొక్క జీవితమే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జీవితం. ఆయన పుట్టికే ఒక ప్రత్యేకమైనటువంటి పుట్టిక. ఆయన ఏంటంటే ఆయన పరిశుద్ధులను పాపులలో చేరనటువంటి వాడు. ఆయన ఏంటంటే ఆత్మీయ జీవితంలో పవిత్రపరచబడినటువంటి వాడు. కాబట్టి ఆనాటి యూదులందరూ కూడా ఏమన్నారంటే ఈయన శాపగ్రస్తుడు అని పిలిచారు. కారణం కనుక మనం చూసినట్లయితే యూదులందరూ కూడా ఏంటంటే ఆయన మ్రాను మీద వేలాడాడు కాబట్టి, ఆయన ఏంటంటే మాను మీద వేలాడాడు కాబట్టి ఆయన అన్నారు. అంతేకాదు, ఈయన ఎప్పుడైతే వారందరూ కూడా యూదులు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి 12వ ఏట దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. యూదులు తమ యొక్క ధర్మశాస్త్రబద్ధమైన జీవితంలో ఉన్నప్పుడు వారందరినీ కూడా మీరు ఒక ఆచార సంబంధమైనటువంటి క్రైస్తవులు ఉన్నారు, మీ మాటలు చూస్తే చాలా బాగుంటాయి. నాకు మెసేజ్ పెట్టాడు ఒక సోదరుడు, ఏంటంటే వాళ్ళ పరిచర్య ఎలా ఉందని చూశారంటే, వాళ్ళు మాటలు చూసినట్లయితే పరిచర్య చాలా బాగుంది. యూదుల పరిచర్య చక్కటి పరిచర్య ఉంది. కానీ వారి పరిచర్య కంటే ప్రవర్తన గొప్పది. యూదులు అనుకున్నారు పరిచర్య గొప్పది అనుకున్నారు. వారి ప్రవర్తన, వారి బిహేవియర్, వారి క్యారెక్టర్ చూసినట్లయితే పత్రపు అంచులు ఉన్నాయి. కానీ పరిచర్య కంటే ప్రవర్తన గొప్పది. ఎందుకంటే మనం ఎంత గొప్ప పరిచారకులమైనా మన ప్రవర్తనలో క్రీస్తు లేకపోతే ఆ పరిచర్యకు విలువే లేదు. వీరందరూ కూడా నీ పరిచర్య గొప్ప పరిచర్య చేశారు. యూదులు ధర్మశాస్త్రాన్ని వెంబడించారు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితాల్లోనే ఉన్నారు. కానీ వారి యొక్క ప్రవర్తన చూసినట్లయితే, వారి యొక్క జీవితాలు చూసినట్లయితే, వారి జీవితాలలో దేవునికి చోటు ఇచ్చినటువంటి విధంగా వారు లేరు. కాబట్టి దేవుని చేర్చుకోలేదు. ఆయన ఎవరు? ఆయన యూదుడే, ఆయన కూడా యూదుడైనప్పటికీ కూడా ఏంటంటే ఆయన దేవుని యొక్క పరిచర్య ఇచ్చినటువంటి సమయంలో ఆయన అనుకుని ఈయన మత మార్పిడి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నేటి సమాజంలో కూడా అదే మత మార్పిడి చేస్తున్నాడు. యూదులమైనటువంటి మనందరినీ ఎక్కడికి నడిపిస్తున్నాడు? క్రైస్తవులుగా నడిపిస్తున్నాడు.
మనకు యోధా సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. యూదులుగా పుట్టాం, వెరీ పవర్ఫుల్ కదా, మాది చాలా పెద్ద పవర్ఫుల్ రిలీజన్ అండి, మాది పవర్ఫుల్ ఫ్యామిలీ, వెరీ పవర్ఫుల్ పర్సన్ అంటాం. కానీ దేవుడు అంటే నీకు తెలియనటువంటి జీవితం కలిగి ఉన్నావు అనేటువంటి సత్యం మాత్రం నీకు తెలియదు. యూదులు కూడా వారు చూసినట్లయితే యోధా జాతి చూసినప్పుడు అనుకున్నారు, మేము యూదులం గొప్పవాళ్ళం, మాకు మోషే ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు. ఎవరున్నారు? మోషే ఉన్నాడు, అబ్రహాం. మోషేని అబ్రహాం పంపించిన వాడు ఈయన, ఆయనకు తెలియదు, పాప వాళ్ళకి తెలియదు. కాబట్టి వారి యొక్క జీవితాల్లో చూసినట్లయితే వారు దేవుని భయం లేనటువంటి వారుగా, వారి పరిచర్య జీవితమే గొప్పదనుకున్నారు, కానీ వారి ప్రవర్తనను గురించి ఎప్పుడు ఆలోచించినటువంటి వారుగా లేరు. వారి ప్రవర్తన గురించి ఎప్పుడు ఆలోచించినటువంటి వారు. అందుకనే నేటి దినాలలో, నేటి క్రైస్తవ జీవితంలో కూడా అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణానికి తెలియపరుస్తూ అక్కడ ఉన్నటువంటి వారు అందరూ, మీరు పరిచారకులు మాత్రమే కాదు, మన ప్రవర్తన, ఎవరి ప్రవర్తన? మన ప్రవర్తనలో క్రీస్తు లేకపోతే, మన ప్రవర్తనలో క్రీస్తు లేకపోతే నీ పరిచర్య అంతా ఎలా ఉంటుందంటే తెలుసా? బూడిదలో పోసిన పన్నీరే. మన భక్తి జీవితం అంతే, మన విశ్వాస జీవితం కూడా అంతే. ప్రవర్తన లేనటువంటి పరిచర్య దేవుని దగ్గర వ్యర్థత్వంతో నిలబడుతుంది అంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన అన్నాడు, మీరు అందరూ కూడా దేవునిని దైవికంగా మీరు సంబంధమైనటువంటి విషయంలో దేవునిని చేర్చుకున్నటువంటి వారుగా లేరు. ఆయన మత మార్పిడి చేస్తున్నాడు. యోధా మతం నుంచి క్రైస్తవంలోనికి నడిపించేస్తున్నాడు అందరినీ. యోధా మతం నుంచి క్రీస్తు మార్గంలోనికి నడిపిస్తున్నాడు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి డాక్టర్ని తీసుకొచ్చాడు, ఒక ప్రత్యేకమైనటువంటి డాక్టర్ని తీసుకొచ్చాడు. వారు మూఢ విశ్వాసాలను గద్దించాడు, మూఢ జీవితాలను అన్నిటిని గద్దించి చెప్పినట్టు సమయంలో కొరింథీ పట్టణస్థులకి అపోస్తలుడైనటువంటి పౌలు అదే జీవితంలో జీవించాడు. దాని నుంచి విడుదల పొంది క్రీస్తుని కలిగినటువంటి పరిచారకుడిగా వారికి బోధిస్తుంది. ఏదైనా మనం ఒకటి బోధించాలంటే మొట్టమొదటి అది మన జీవితంలో ఉండాలి. ఏదైనా ఒకటి మనం బోధించాలంటే ఆ బోధించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఇతరులకి దేవుని యొక్క వాక్యాన్ని మనం చెప్పాం. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితం మనం చూసినట్లయితే ఆయన అంటాడు కదా, నేను హింసకుడను, దోషకుడును, హానికరుడను, దేవుని యొక్క నామమును దూషించినటువంటి అటువంటి పౌలు గారు తన జీవితం అంతా కూడా ఏంటంటే దేవుని దగ్గర మొత్తం విడిచిపెట్టి రిక్తుడిగా నిలబడినటువంటి సమయంలో దేవుని యొక్క పరిచర్య చేస్తూ తన ప్రవర్తన అంతటిని కూడా కొరింథీ సంఘానికి ఆయన చూపించగలిగాడు. కొరింథీ సంఘానికి చూపించగలిగాడు. అందుకని అంటూ ఉంటాడు ఏంటంటే, అక్కడ చూసినప్పుడు యేసు ప్రభు అని తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేసి, యేసు ప్రభుని నువ్వు ఒప్పుకోవాలంటే కరేజ్ కావాలి. యేసు ప్రభు నా దేవుడు, యేసు ప్రభువుని నేను ఎరిగినటువంటి వాడను, యేసు ప్రభు కొరకు నేను జీవిస్తాను, యేసు ప్రభు కొరకు నా ప్రాణాన్ని కూడా నేను ఇస్తాను అనేటువంటి దాన్ని చెప్పాలంటే నేటి దినాల్లో ఏం కావాలంటే బోల్డ్నెస్. క్రిస్టియానిటీ లైఫ్ కావాలి. క్రిస్టియన్ లైఫ్ అందరూ ఉంది, బోల్డ్ పర్సన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ధైర్యం కలిగి దేవుని కొరకు నీ యొక్క ప్రవర్తన, నీ క్రియల ద్వారా దేవుని నువ్వు చూపించగలగాలి, రుజువుపరచగలగాలి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఆయన చెప్తున్నాడు, నువ్వు ఆయన ఎరిగినటువంటి వాడు, క్రీస్తును ఎరిగిన. చాలామంది మనం చూసినట్లయితే నేను క్రీస్తుని ఎరగనటువంటి వాడును అంటాం. నువ్వు ఈ క్రీస్తుని ఎరగకుండా అది నీ జీవితంలో పెద్ద భయంకరమైనటువంటి ఒక పాపం. అదే లోక సువార్తలో మనకు రాస్తూ ఉంటాడు. యెరూషలేము పట్టణమా, యెరూషలేము పట్టణం గురించి అదే దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. దేవుని సువార్తను ప్రకటిస్తూ అదే చెప్తాడు. యెరూషలేము పట్టణమా, అనేక మంది సేవకులను పంపించాను, వారందరిని చంపాం, నేను వచ్చాను, నువ్వు కూడా నన్ను ఎరిగినటువంటి స్థితిలో నువ్వు ఎవరవో నాకు తెలియదని చెప్పావు. కాబట్టి నీకు రాబోయేటువంటి తీర్పు ఎలా ఉంటుందో అని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఆయన చూసినట్లయితే ఆయన అన్నాడు కదా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మీరు అందుచేత దేవుని అక్కడ 4వ వచనం చూసినట్లయితే 3వ వచనం చివరి చూసినట్లయితే ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని. ఏంటంట? పరిశుద్ధాత్మ వలన, అంటే పరిశుద్ధాత్మ వలన మాత్రమే కృపావరములు కలుగుతాయి. పరిశుద్ధాత్మ లేకుండా కృపావరములు కలగవు. అంటే పరిశుద్ధాత్మ వలన మాత్రమే, యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే ఈయన ప్రభువని నువ్వు ఒప్పుకుంటావు. పరిశుద్ధాత్మ నీలో లేనప్పుడు ఈయన ప్రభువని నువ్వు ఒప్పుకోవు. ఆయన ఎరువనంటావు నువ్వు,
ఆయన ఎవరో నాకు తెలియదు అంటాం. ఆయన ఎవరో ఆయన కూర్చున్నటువంటి నేను వినలేదంటూ ఉంటాం. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే ఆయన ఒప్పుకుంటావు. పరిశుద్ధాత్మ లేకపోయినట్లయితే ఆయనను నీవు ఒప్పుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నా. అందుకని అంటాడు కదా, ఆత్మవరం పొందినటువంటి వాడు అంటే పరిశుద్ధాత్మను పొందినటువంటి వాడు. కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు, కీర్తనకారుడు 1వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు, అక్కడ దైవాత్మ పొందినటువంటి వాడు దుష్టుల ఆలోచన చెప్పిన నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుంటున్న చోటను కూర్చుండగా దివారాత్రములు దేవుని యొక్క వాక్యం ఏం చేయాలంట, ధ్యానించాలి. అప్పుడు నువ్వేం పొందుదామండి, పరిశుద్ధాత్మను పొందినటువంటి వాడిగా ఉంటావు. పరిశుద్ధాత్మను గోరుమా అని పాట పాడుకున్నాం మనం. పరిశుద్ధాత్ముడు లేనిదని మనకి ఒక 7 స్టాంజెస్లు 7 విషయాలు. పరిశుద్ధాత్మ లేకపోతే ఇది నీ జీవితంలో ఉండదు. పరిశుద్ధాత్మ లేకపోతే ఇది నీ జీవితంలో ఉండదు. నువ్వు ఉండదు అనుకుంటా ఉండదు. పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు ఆయన మొట్టమొదటిగా ఆయన్ని ఎరిగవని సత్యాన్ని నువ్వు చెప్పవు. పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన నాకు తెలుసు అని చెప్పావు. ఆయన ఎరిగినటువంటి వాడిని నువ్వు చెప్పలేవు. ఆయన అంతేని ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మను గోరుమా, పరిశుద్ధాత్ముడు లేనిదే. మరి ఇది ఉండదు 1 by 1 చెప్తున్నా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే నువ్వు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయం. కొరింథీ సంఘమా, మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారండి? పరిశుద్ధాత్ముడు లేనటువంటి జీవితాలు మీరు కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మని కొరకు సిద్ధపడినటువంటి జీవితపు అనుభవం అనేటువంటిది మీకు లేదు అని చెబుతూ అంటాడు కదా 4వ వచనంలో, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఇక్కడ త్రిత్వం చెప్పబడుతుంది. తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. దేవుడు మాత్రము ఒక్కడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అదేవిధంగా చూసినట్లయితే కృపావరములు నానా విధాలుగా ఉన్నాయి. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి. కృపావరములు నానా విధముగా ఉన్నామని ఆత్మ మాత్రము ఒక్కటేని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మీరు కృపావరములు నానా విధములు ఉన్నాయి కాబట్టి మీరు నానా విధములైనటువంటి జీవితాలు ఈ రోజుల్లో చూసే స్వస్థతనిచ్చేటువంటి సంఘం ఒకటి ఉంటాం, రక్షణ ఇచ్చేటువంటి సంఘం ఒకటి ఉంటాం, రకరకాలైనటువంటి అంటే వీరు ఏంటంటే స్వస్థత దేవుడు వేరు, రక్షణ దేవుడు వేరు, వరాలు ఇచ్చే దేవుడు వేరు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వాటిని పట్టుకుని ఏంటంటే అనేక మంది జీవించడం అనేటువంటిది మనం చూస్తాం. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 3వ వచనం నుంచి మనం పరిశీలన 4వ అధ్యాయం 3వ వచనం నుంచి చూసినట్లయితే 7వ వచనం వరకు అంటూ ఉంటాడు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునే వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కడే, బాప్తిసము కూడా ఒక్కడే. అందరికీ తండ్రిని దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైకి ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించి వరము యొక్క పరిమాణము చొప్పున కృపము ఏమిటంట, కృప ఇవ్వబడింది. ఆయన ఒక పరిమాణం చొప్పున దేవుని యొక్క కృప వరం అనేటువంటిది ఇవ్వబడింది. అక్కడ మనం చూసినట్లయితే ఎవరి యొక్క భక్తి కొలది, ఎవరి యొక్క శక్తి కొలది, ఎవరి యొక్క ఆత్మీయ పరిమాణం బట్టి వారికి వరం అనేటువంటిది ఇవ్వబడింది. కానీ వాటిని అన్నింటినీ ఇచ్చినటువంటి వాడు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. మరి నేటి దినాల్లో చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు, సాకోపసాకలుగా క్రైస్తవం అనేటువంటిది నేటి దినాల్లో బయట వాళ్ళు ఎవరు అక్కర్లేదు, మన క్రైస్తవ సంఘాలకే పడవు. ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు, ఒక సంఘం అంటే ఒక సంఘం. వాళ్ళు ఏంటంటే ఎక్కడైతే బలహీనలైతే ఉన్నారో వాళ్ళేసి పట్టుకుపోవడానికి చాలామంది చూస్తూ ఉంటారు. వాళ్ళేసి పట్టుకుపోవడానికి చాలామంది చూస్తూ ఉంటారు. పోనీ వారిని ప్రోత్సహించడం, లేకపోతే వారు బ్రతుకులో వారు దేవుని కొరకు జీవిస్తున్నారు అనేటువంటిది కాదు. ఇక్కడ అనేక మంది ఎక్కడ చూసినప్పటికీ కూడా వారికి ఇవ్వబడినటువంటి దానిని అందరి కోసము దేవుని యొక్క నామమహిమార్థమే వాడబడటం తగ్గిపోయింది. నేటి దినాల్లో అందరి కొరకు దేవుని నామమహిమార్థమే వాడబడటం అంటే తగ్గిపోయింది.
కాబట్టి సాతాను అనుకుంటుంటాడు, మనం అనుకుంటుంటాం, మనకు తెలియకుండానే సాతానుడు యుక్తితో మనలోనికి ప్రవేశిస్తూ ఉంటాడు. అది మనకు తెలియదు. సాతానుడు తన క్రియ ఎప్పుడు జరిగిస్తూనే ఉంటాడు. నువ్వు అశ్రద్ధగా ఉండవచ్చు, కానీ సాతానుడు మాత్రం అశ్రద్ధగా ఉండడు. ఎప్పుడు అశ్రద్ధగా ఉండడు. నువ్వు ఎప్పుడైనా నెగ్లిజెన్స్ అనేటువంటిది నీ జీవితంలో ఉండవచ్చు, కానీ వాడు ఎప్పుడు కూడా అవకాశం కొరకు ఎదురు చూస్తూనే ఉంటూ ఉంటాడు సాతాను. కారణం ఏంటంటే వాడు యుక్తి కలిగినటువంటి వాడు యుక్తి కలిగినటువంటి. అందుకని వెలుగు సంబంధులు మరి చీకటి సంబంధాల వలె వారు యుక్తికరమైనటువంటి ఒక జీవితాలు వారి దగ్గర ఉండవని ప్రభు యొక్క వాక్యం తెలియపరుస్తుంటాడు. కాబట్టి ప్రభువుని ఆరాధించేటువంటి మనం, ప్రభుని నామమును మహింపరిచేటువంటి మనకు ఉన్నటువంటి వ్యత్యాసాలు ఒకటి ఏంటంటే, మనకు ఉన్నటువంటి సిద్ధాంతపరంగా మనం చూసినట్లయితే దేవునికి విరోధమైనటువంటి కల్ట్స్ చాలా ఉన్నాయి. సాతానుని సహితము దేవుడిగా ఆరాధించే వాళ్ళు, మేము క్రైస్తవులమని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. చేత్తో పాములు చేసి మేము కూడా దేవుని సంఘాలని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అబద్ధ బోధకులు చూసినట్లయితే చాలామంది ఉన్నారు. వారు కూడా ఏమని చెప్తారంటే, ఫస్ట్ మేము కూడా క్రీస్తు పరిచర్యలోనే ఉన్నామని చెప్తూ ఉంటారు. అబద్ధ ప్రవక్తలైనటువంటి వారు కూడా అదే చెప్తూ ఉంటారు. అలా చెప్పకపోతే మనం నమ్మం కదా, వారిని వెంబడించాం కదా. కాబట్టి వాడు ఆ విధంగానే చెప్తూ ఉంటాడు. వెళ్ళిన తర్వాత వాడేంటంటే క్రీస్తు విరోధి అయినటువంటి పన్నాగమును, వాడి సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క వాక్యంలో మనం చూసినది క్రీస్తు ఒకటి. ఇక్కడ ఈ భూమి మీద రక్షింపబడినటువంటి ప్రతివాడు డినామినేషన్స్ వ్యత్యాసం లేకుండా, లోదరన్ క్రైస్తవ సంఘస్థులందరికీ ఒక పరలోక రాజ్యం, వేరొక సంఘస్థులందరికీ వేరొక పరలోక రాజ్యం ఏమిలే. పరలోక రాజ్యం ఉన్నది ఒకటే. ఇక్కడ రాజ్యాలు చాలా ఉన్నాయి, మరొక రాజ్యాలు ఉన్నాయి, లోహపు రాజ్యాలు ఉన్నాయి, బలవంతపు రాజ్యాలు ఉన్నాయి, ఇక్కడ రకరకాలైన రాజ్యాలు ఉన్నాయి ఈ లోకంలో. కానీ దేవుని యొక్క మన అందరి కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యం మాత్రం ఒకటే. దేవుడు ఒక్కడే, బాప్తిస్ము ఒకటే, విశ్వాసము ఒకటి, రక్షణ కూడా ఒకటి. అది ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారా మాత్రమే నువ్వు పొందగలుగుతూ ఉంటావు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ కూడా ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నీ పరిచర్య నానా విధముగా ఉండొచ్చు. ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించి ఒక్కొక్కరు పాటలు పాడతారు దేవుని నామాన్ని మహింపరచడానికి, ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు చచ్చి ఊడుస్తూ ఉంటారు, ఒక్కొక్కరు దేవుని యొక్క పరిచర్య కొరకు వచ్చిన సేవకులకి పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు వాక్యం చెప్పడానికి ఉంటుంటారు. మనం అందరం వాక్యం చెప్తే వినివాడు ఎవడో ఉండడు, అందరూ పాటలు పాడితే అక్కడ కూర్చునివాడు ఎవడో ఉండడు. దేవుడు నిన్ను ఏ పరిమాణం చెప్పును ప్రేమించి ఏది ఇచ్చాడో దాని ద్వారా నువ్వు దేవుని నామాన్ని ఏం చేయాలి? మహిమపరచాలి. దేవుడు నిన్ను ప్రేమించి దేని చేత నీకు ఆ పరిమాణం కొలిది దేవుడు నీకు ఇచ్చాడో దానిని బట్టి నువ్వు దేవుని ఆరాధించాలి తప్ప నేను తొడవడమేనా, నేను ఎప్పుడు చెప్పుల దగ్గర కాపరం ఉండడమేనా, నేను ఎప్పుడు ఇదే స్థితినా అనేటువంటిది దేవుడు ఇక్కడ చూడండి. అందుకని దేవుడు అంటాడు, యుద్ధంలో వెళ్ళినటువంటి వాడికి ఎంత భాగస్వం ఉంటుందో సామానుల దగ్గర ఉన్నవాడికి కూడా అదే ఉంటుంది. ఎవరికి? యుద్ధంలో ఉన్నటువంటి వాడికి న్యాయం ఒకటి ఉంది కదా. యుద్ధంలో ఉన్నటువంటి న్యాయం ఒకటి ఏంటంటే, యుద్ధంలో పోరాడేటువంటి వాడికి ఏదో పడుతుందో యుద్ధ సామానుల దగ్గర ఉన్నటువంటి వాడికి కూడా అదే పడుతుంది. దేవుని యొక్క పరిచర్యలో దేవుడు నిన్ను ప్రేమించి ఏదైతే ఇచ్చాడో దేవుడు చాలామంది మనం ఏంటంటే ఓన్లీ నేను సంఘ పెద్ద చేస్తేనే దేవుని పరిచర్య, లేకపోతే సిఆర్ చేస్తేనే దేవుని పరిచర్య, పాస్టర్ చేస్తేనే దేవుని పరిచర్య, ప్రసంగం చేస్తేనే దేవుని పరిచర్య, నేను అందరి ముందుకి జనాలు వచ్చిన తర్వాత పాట పాడితేనే దేవుని పరిచర్య, అప్పుడు దేవుడు నా మాట వింటాడు. అది నీ యొక్క డంబాన్ని చూపించుకోవడానికి తప్ప దేవుడు నీకు ఇచ్చినటువంటిది కాదు. ఎంతమందిలో ఉన్న కొంతమంది చూస్తాం, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు రహస్యమందు నీ తండ్రికి వినిపించాలి, నువ్వు ప్రజలకు కాదు వినిపించేటువంటిది. సమాజ మందిరంలో ప్రజలకి ఉంటారు, వారి దగ్గర ప్రార్థన చేయ, నో ప్రాబ్లం. మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తావు, సమాజ మందిరంలో. కానీ నీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలంటే రహస్యమందు నీ తండ్రికి వినపడలాగా ప్రార్థన చేయాలి.
అందుకని నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి పక్కింటి వాళ్ళు వింటున్నారా, చుట్టుపక్కల వాళ్ళు వింటున్నారా, నేను అస్తమానం ఈ ప్రార్థనలో కొన్ని ఉంటాయి. అది మీరు చాలామంది అనుకుంటారు ఈయన విమర్శించాలన్నా. నీకు తెలియనప్పుడు చెప్పాలా, నీకు తెలియనప్పుడు చెప్పాలి. నాకు వరంగల్ ప్రసన్న కుమార్ గారు అని ఆయన వాక్యం చెప్పేవాడు. ఆయన పెద్ద ఆఫీసరు, వాక్యం చెప్పేటప్పుడు చెప్పేవాడు. ఒక ఇంట్లో కొత్తగా పెళ్ళయిందంట కోడలకి పెళ్ళి అయితే పెళ్లి చేసేటప్పుడు ఏమన్నా మా కూతురు చాలా విశ్వాసరాలు, మంచిదే విశ్వాసరాలు. వీళ్ళ అత్తగారు పని చెప్పినట్టు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని నేను ప్రార్థన చేస్తున్నాను అనేదంట. వీళ్ళ అత్తగారు పని చెప్పినప్పుడు ఇంట్లోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తానని ఉండేదంట. అత్తగారులు కూడా తెలియనిలే కదా, ఏంటి అస్తమానం వచ్చి ప్రార్థన అంటుంది, నిజమా ప్రార్థన కదని రహస్యంగా తీసి ఒక కిటికీ ఏదో తీర్చొస్తే గుర్ర పెట్టి నిద్రపోతుందంట. అది తప్పు. అది నీ పని నువ్వు చేసుకోవాలి, దేవుని నామాన్ని నువ్వు మహింపరచాలి. అందుకని దీన్ని వంక పెట్టుకుని వేరే చేయడం అనేటువంటిది దేవునికి. ఆ అంకుల్ గారు విత్తనం అనేటువంటి ఉపమానం మీద చెప్తే అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన జీవితంలో ఉన్న చాలాసార్లు మనం ఎప్పుడెప్పుడు ప్రార్థనని వంకలు పెట్టి దేవునికి దూరమైన జీవితాలు చెప్పి ప్రతిదీ చూపించేవాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మీ రోజుల్లో భక్తి అనే వంక, ప్రార్థన అనే వంకతోటి దేవునికి దూరమైన జీవితాలు మన దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ చూపించేవాడు. విత్తనం ఆ వాక్యం చెప్తుంటే ఆయన ఎన్నిసార్లు విత్తనం వాక్యం చెప్పినా అలా వింటూనే ఉండేవాళ్ళు. ఎందుకంటే అటువంటి మాధుర్యమైనటువంటి సత్యం చెప్పేటువంటి వాడు. నేటి దినాల్లో ప్రభు యొక్క వాక్యం మనకు చెబుతుంది, నానా విధమైనటువంటి వరాలు మీకు ఇవ్వబడ్డాయి. ఏంటని నువ్వు చూసినట్లయితే, నీ ప్రార్థన చేసే వరం ఇచ్చినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు బలంగా ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, రక్షించేటువంటి జీవితం కలిగిన ప్రార్థన. దేవుడు నీకు తుడిచే స్థానం ఇచ్చాడు అనుకోండి, ఆ తుడిచే విషయంలోనే నీవు నమ్మకముగా పంచి, నీకు దేవుడు ప్రేమించి ఏదైతే ఇచ్చాడో ఇవ్వబడినటువంటి దాంట్లో నువ్వు నమ్మకంగా పంచి. అందుకంటాడు పనే దైవం అన్నారు. ఏమన్నారు? వర్క్ ఈజ్ వర్షిప్. ఎదుటివారు వృత్తిని మనం ఎవరం కూడా హేళన చేయకూడదండి. ఎదుటివారి వృత్తిని ఎవరు కూడా హేళన చేయకూడదు. ఎవరికి సామర్థ్యం కొలిది దేవుడు వారిని ప్రేమించి చూడు. నీ వృత్తిలో నువ్వు నిపుణత చూపించు, ఒకసారి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని అడిగారు, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు కదా, మీకేంటండి హ్యాపీగా ఉన్నారు? నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే కాదు, నాకు ఒకవేళ మరుగుదొడ్లు తుడిచే జాబ్ ఇచ్చిన నా స్కిల్ ఏంటో నేను అక్కడ చూపిస్తాను అన్నాడు ఆయన. ఏమన్నాడు? నా స్కిల్ ఏంటో నేను అక్కడ చూపిస్తాను. అది దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిలో నమ్మకంతోనూ నీకున్నటువంటి సామర్థ్యాన్ని నీకు దేవుడు చిన్న ఉద్యోగం ఇవ్వచ్చు, దాంట్లో నీ స్కిల్ ఏంటో చూపించు. దేవుడు నీకు చిన్న వరం ఇవ్వచ్చు, దాంట్లో నీకు ఉన్నటువంటి స్కిల్ ఏంటో నువ్వు చూపించు, దేవుని నామాన్ని మహింపరచు. అందుకంటే అక్కడ చూసినట్లయితే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే, నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. నువ్వు ఎప్పుడైతే దైవాత్మను పొందినటువంటి వాడిగా ఆ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేటువంటివి ఇవ్వబడతాయో ఆయన ఒక్కడే ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క దేవుడు ఒక్కడే, వరాలు మాత్రము వేరు కొన్ని ఇవ్వబడినటువంటి ఆ వరాలను నువ్వేంటంటే దేవుని కొరకు నువ్వేంటంటే దానిని సామర్థ్యముతో దేవుని కొరకు నువ్వు పనిచేయాలి. అందుకని అంటూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఆయన చెప్తున్నటువంటి వాక్యం చూసినట్లయితే అంటాడు, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించే దేవుడు అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఈ ఎవరి కొరకు ఇవ్వబడి అంటే అందరి కొరకు ఇవ్వబడ్డాయి. నీకు ఇవ్వబడినటువంటి వరం నీ కొరకు మాత్రమే కాదు. స్వస్థత వరం ఉంది, దాన్ని డబ్బులకి అమ్మకూడదు కదా. స్వస్థత వరం దేవుడు నీకు ఇచ్చాడు, దేవుని కొరకు దాన్ని ఉచితంగానే చేయాలి. ప్రవచించే వరం ఇచ్చాడు, దేవుని కొరకు దాన్ని ఏం చేయాలండి? ఉచితంగానే దేవుని కొరకు చేయాలి. అది అందరి యొక్క క్షేమము కొరకు ఉపయోగించాలి. దేని కొరకు ఉపయోగించాలి? అందరి యొక్క క్షేమం. అందుకని ఆత్మీయ వరాలు ఉపయోగించడంలో విశ్వాసులు మర్యాదను క్రమమును పాటించాలంటాడు పౌలు గారు. మీ ఆత్మీయ వరాలు ఉపయోగించేటప్పుడు
మర్యాదను పాటించాలి, క్రమాన్ని కూడా నీవు పాటించాలి. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అనగా ఇది విశ్వాసుల అందరి యొక్క శ్రేయస్సు నిమిత్తం అని చెబుతూ, ఎలాగన ఒకటి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించినటువంటి జ్ఞానవాక్యమును. బుద్ధి వాక్యం గద్దిస్తూ ఉంటాడు. రెండోది కనుక మనం చూసినట్లయితే జ్ఞానవాక్యం లోతైన మర్మము తెలియపరచడం, లోనున్నటువంటి ఒక మర్మమును కూర్చున్నటువంటి దాన్ని తెలియపరచడం. ఆ మర్మమును కూర్చున్నటువంటి దానిని నువ్వేం చేస్తాడంటే అది బుద్ధివాక్యం ఒకటి ఉంటుంది, జ్ఞానవాక్యము ఒకటి. మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకనికి ఆత్మ వలనే స్వస్థపరచు వరములు, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములు, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషలార్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడుచున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మీయ వరాలు మనకు 9 ఇవ్వబడ్డాయి. ఈ ఆత్మీయ వరాలు 9 కూడా మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి బుద్ధి వాక్యం ఇచ్చాడా, జ్ఞానవాక్యం ఇచ్చాడా? రెండోది కనుక మనం చూసినట్లయితే అక్కడ మనం చూసినట్లయితే విశ్వాసం అనేటువంటిది ఇచ్చాడా? లేకపోతే కనుక మనం చూసినట్లయితే స్వస్థపరచు వరాన్ని పొందావా? లేకపోతే అద్భుత కార్యములను చేసేటువంటి వరాన్ని ఇచ్చాడా? లేకపోతే ప్రవచనం చెప్పేటువంటి వరాన్ని ఇచ్చాడా? ఆత్మల వివేచన గురించినటువంటి వరం ఇచ్చాడా? తర్వాత భాషల నానావిధ భాషలను కూర్చుంటూ వరం ఇచ్చాడు. భాషల యొక్క అర్థము, భాషలు మాట్లాడుతూ ఉంటారు, భాషలకు అర్థాలు కూడా చెప్పడం అనేటువంటిది వరం. చాలామంది ఉంటారు, ట్రాన్స్లేటర్స్ ఉంటారు. కొంతమంది ఆ ట్రాన్స్లేటర్స్ ఉంటారు. ఆ ట్రాన్స్లేటర్స్ కూడా దేవునిలో ఎంతో బలంగా వాడబడితేనే కానీ సేవకుడికి చెప్పేటటువంటి దానిని మనకు అర్థమైనటువంటి రీతిలో వారు చెప్పలేరు. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి వరం, దేవుడు వారికి ఇచ్చినటువంటి వరం. కాబట్టి ఇక్కడ నీకు ఏ వరం ఇచ్చినప్పుడు కూడా ఆత్మీయ వరాలు ఇవ్వబడ్డాయి. ఈ ఆత్మీయ వరాలు మనకి ఇవ్వబడినప్పుడు వాటిని నువ్వు జాగ్రత్తగా నువ్వు కలిగి ఉండాలి. మనకు ఇంకోటి ఏముంటాయి? ఆత్మ ఫలము, ఆత్మీయ వరాలు. ఆత్మఫలం ఒకటే, ఆత్మఫలం అంటే ఒకటే, ఆత్మీయ వరాలు మాత్రం 9. ఆత్మ ఫలానికి ఉన్నటువంటి లక్షణాలు 9. ఆత్మీయ వరాలు 9 ఉన్నాయి, ఆత్మ ఫలము ఒకటి. ఆత్మీయ ఫలానికి మాత్రం ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 9 లక్షణాలు ఉన్నాయి. మనకి మనిషి అనగానే మనిషికి ఏమని పిలుస్తాం? మనిషికి మన శరీరం అంతా ఓన్లీ తలక లేకుండా మండుమంటే మనిషి అని పిలుస్తామా? పారిపోతారు కదా, ఎవడు దొరకడు. మొండు కనబడి తలకే మాత్రం లేదనుకోండి, అది కంప్లీట్ బ్యాన్. తలకే ఒకటి మాత్రం ఉండి మొండు లేకుండా కాదు. కాబట్టి పరిపూర్ణత అనేటువంటిది అంటే ఆత్మఫలము అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆత్మఫలము ఒకటే. ఆత్మఫలం నీలో నాలో ఉందనడానికి కొన్ని లక్షణాలు కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఏం లక్షణాలు కలిగి ఉండాలంటే ప్రేమ ఉండాలంట, సంతోషం ఉండాలంట, సమాధానం ఉండాలంట, దీర్ఘశాంతం ఉండాలంట, దయాలత్వం ఉండాలంట, మంచితనం ఉండాలంట, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశా నిగ్రహం. ఈ 9 లక్షణాలు నీలో ఉంటేనే ఆత్మీయంగా నువ్వు ఫలించేటువంటి వాడుగా నువ్వు ఉంటూ ఉంటావు. ఈ 9 లక్షణాలలో ఏది లేకపోయినప్పటికీ కూడా నువ్వు ఫలించేటువంటి జీవితం నీ దగ్గర ఉండదు. అంటే ఆత్మీయ ఫలం పొందాలంటే ఈ 9 లక్షణాలు మన దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ఈ 9 లక్షణాలు మన దగ్గర ఉన్నప్పుడే నువ్వేంటంటే దీనిని వరాలను పొందేటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఇక్కడ మనం చూసినట్లయింది ఆత్మఫలం ఒక ఫ్రూట్ని గురించి మనం చెప్పామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫలం గురించి మనం చెప్తాం. మామిడి పండు అనగానే అదేంటి, ఎలా ఉంటుంది? మామిడి పండు పసుపు రంగులో ఉంటుంది, లోన టెంక ఉంటుంది, గుంజుండు ఉంది, తింటే తీయగా ఉంటుంది, మనకు తెలియనటువంటి గొప్ప అనుభూతిని ఇస్తుంది తింటే. అది మామిడి పండు, అది ఫలం. అంటే ఆ ఫలానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? దాని రూపం చెప్తాం, రుచి చెప్తాం, రంగు చెప్తాం, అది దాన్ని తినడం చేత పొందే అనుభూతిని చెప్తాం. కార్యాలంటే
ఇదే మామిడి పండుని మనం ఏం చేయొచ్చు? మామిడి తాండ్ర చేయొచ్చు, మామిడి జ్యూస్ చేయొచ్చు, మామిడి ఇంకేం చేయొచ్చు, పచ్చడి చెయ్యి. అంటే అది కాయ మరలా. అంటే దీనికి ఉన్నటువంటి దానికి ఒక్కొక్క రకంలో మనం దాన్ని ఏంటంటే ఉపయోగించుకుంటాం. దాని ఒక్కొక్క స్థితిలో మనం, అది వరం. అంటే ఈ ఫలము ఇది మనం చూసినట్లయితే దీనిని మనం పొందుతాం. ఒకడు మామిడి తాండ్ర అంటేనే తింటాడు, మామిడి జ్యూస్ అంటే తాగడాడు. కానీ దాని యొక్క లక్షణం ఆత్మఫలము, అంటే ఫలం యొక్క లక్షణం దాంట్లో ఉంది. కాబట్టి మన యొక్క జీవితాల్లో నువ్వు ఆత్మఫలం 9 లక్షణాలు కలిగి ఉండాలి. మామిడికాయ అంటే, మామిడి పండు అంటే ఈ లక్షణాలు కలిగి ఉంటేనే దాన్ని మామిడి పండు అంటాం, లేదా దాన్ని మామిడి పండు అనం కదా. మామిడి పండు అంటే ఈ లక్షణాలు ఉంటాయి. దానికి ఉన్నటువంటి దానిని మనం ఏం చేస్తామండి, మనకి ఇష్టమైన రీతిలో దాన్ని కొంతమంది పండిన మామిడికే తింటాడు, ఒకడు తొక్కతో తింటాడు, ఒకడు తొక్క ఒలుసుకుని తింటూ ఉంటాడు, ఒకడు ఏం చేస్తాడు జ్యూస్ చేసుకుని తింటూ ఉంటాడు, ఒకడు ఎండబెట్టుకుని తాండ్ర చేసుకుని తింటూ ఉంటాడు, వేరొక విధంగా దాన్ని ఏంటంటే దాన్ని మనం తయారు చేసుకుని తింటూ ఉంటాం. కాబట్టి మన యొక్క జీవితంలో ఆత్మీయ వరాల విషయంలో కూడా ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించి ఇవ్వబడినటువంటి దాంట్లో మనము కూడా ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమించి ఏదైతే ఇచ్చాడో దానిని మనము దేవుని కోరుకున్నాం. అందుకంటే వరము విశ్వాసులకి ఏంటంటే సహజముగా చేయలేని వాడిని చేయటానికి సామర్థ్యాన్ని కలిగించేటువంటిదే వరము. విశ్వాసి తనకు తాను చేయలేడు, దేవుని చేత మాత్రమే దాన్ని జరిగించగలుగుతాడు. విశ్వాసి తనకు తాను చేయలేడు. అది ఎవరి ద్వారా పొందుదామండి? దేవుని ద్వారా పొందుదాం. దేవుని ద్వారా వరం పొందితే నువ్వు చేయగలుగుతూ ఉంటావు. దేవుని ద్వారా నువ్వు వరము పొందకపోయినట్లయితే అది నీ జీవితంలో, నా జీవితంలో కూడా చేయటానికి అవకాశం ఉండదు. అందుకని జ్ఞానవాక్యము కానీ, బుద్ధివాక్యము కానీ, విశ్వాసము, ఒక్కొక్కరికి ఇవేముండదు. విశ్వాసం చాలు నీకు. నీ విశ్వాసపు మెట్లు దేవునికి దగ్గరగా ఉంటే చాలు. నీ విశ్వాసమును బట్టి అనేక మంది దేవుని దగ్గరికి నడిపించబడతారు. అనుకుంటా నేను నీకున్న విశ్వాసం బలమైన విశ్వాసం అయితే నువ్వు అనేక మందిని ఆకర్షించగలుగుతూ ఉంటావు. మనం అనుకుంటాం విశ్వాసము నీ క్రియలు. అందుకని అంటారు, ఇర్మియా ప్రవక్త మాట చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తుంటాడంటే ఇర్మియా ప్రవక్త 12:2 మాట, వారి నోటికి సమీపముగా ఉన్నవు కానీ వారి అంతరింద్రియములు దూరముగా ఉన్నవంట. మనం ఏంటంట, వారి నోటికి సమీపంగా, దేవుడు మన నోటికి సమీపంగా ఉన్నాడు. మాట్లాడితే ఏమంటాం, తండ్రి ప్రభువా యేసునైనా అంటాం కదా. అనుకుంటే మనం నేను చాలా భక్తిపరుని అనుకుంటూ ఉంటాం. యేసు రక్తమే చేయం, అబ్బో వీళ్ళు చాలా భక్తిపరులు. నోటితో మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాం. దేవుని గురించి ఏం చేస్తాం, పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటాం, పెద్దవి చెప్తాం, మన స్థాయికి మించి కూడా మాట్లాడుతూ ఉంటాం యేసు ప్రభుని కూర్చున్నాడు. కానంట ఇర్మియా ప్రవక్త అన్నాడు, ఇశ్రాయేలీలు ప్రజలు, యోధా ప్రజలు వారి జీవితాల్లో చూసిన వారి నోటికి సమీపంగా ఉన్నారు కానీ వారి అంతరింద్రియములకు ఎలా ఉన్నట్టు, వారి అంతరింద్రియాలంటే పరిశీలన చేస్తే దేవునికి చాలా దూరంగా ఉన్నారంట. ఇది పరిశుద్ధాలయం అంటారు, ఇది దేవుని మందిరం అంటారు, ఇది యేసు ప్రభు కార్యం అంటారు. కానీ వారి నోటి మాటల్లో మనం కూడా చూడండి, నోటి మాటలతో చాలామందికి దగ్గరికి ఉంటాం. మన భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు ఎక్కడికి, ఏదో స్పాట్కి వెళ్ళి సెల్ఫీ దిగుదాం అనుకున్నారు. వాళ్ళిద్దరు నోటు మాటలు బండి మీద, వాహనం మీద ప్రయాణం చేసినప్పుడు చాలా బాగున్నారు. నోటు మాటల్లో నువ్వంటే ఎంత ప్రేమ, నేనంటే ఎంత ప్రేమ అనుకున్నాను. ఫోటో తీస్తూ భర్తను ఏం చేసింది, నీటిలోకి త్రోసేస్తుంది. కానీ తన భర్తతో నోటు మాటలు తన దగ్గరగానే ఉంది. తన యొక్క అంతరింద్రియ జీవితం చూస్తే ఎలా ఉంది, చాలా దూరంగా ఉంది. అంటే తను ప్రేమించినట్టు నటించింది. కానీ నోటు మాటలు చూస్తే భర్త భార్యను నమ్మాడు, కానీ ప్రభువు మాత్రం నమ్మడండోయ్. ప్రభువు మన నోటు మాటలు పట్టించుకోడు, మన అంతరంగ జీవితాన్ని చూస్తూ ఉంటాడు. మనము మనుషులైతే మన నోటు మాటలు చూస్తూ ఉంటారు. ప్రభు దేన్ని మెచ్చుకుంటాడండి, నీ యొక్క అంతరంగీయ జీవితాన్ని బట్టే మెచ్చుకుంటాడు, నీ ప్రవర్తనను బట్టే మెచ్చుకుంటాడు. కాబట్టి ప్రభువుకి నువ్వు దగ్గరికి ఉండాలండి. అందుకని ఇర్మియా ప్రవక్త అంటాడు, అక్కడ చూసినట్లయితే మంచి మాటలు చెప్పినంత మాత్రాన ప్రజలు దేవుని దగ్గరికి ఆకర్షించలేరు. నేడు క్రైస్తవ జీవితంలో
మిషనరీ వారి చేత ఆకర్షింపబడ్డారంటే వారు మంచి మాటలతో పాటు మంచి క్రియలు చేయగలిగారు. నేటి దినాలలో ఈ క్రైస్తవ్యం అనేటువంటిది మంచి మాటలు చెబుతుంది కానీ క్రియలు అనేటువంటివి లేవు. మనము కూడా మంచి మాటలు చెప్పినంత మాత్రాన ప్రజలని దేవుని దగ్గరికి ఆకర్షించలేము. ఏం కావాలండి? ఆయనను రాజ్యాన్ని కట్టాలండి దేవుని యొక్క శక్తిని మనం పొందాలంట. దేవుని యొక్క శక్తిని పొందాలి. అప్పుడే దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేటువంటి వారముగా మనం ఉంటాం. అంటే నీ మాటలు కాదు దేవునికి కావాల్సినటువంటివి, నీ హృదయము దేవునికి కావాలా. నువ్వు మాటలు బోల్డ్ చెప్పొచ్చు, కానీ నీ హృదయము దేవుని దగ్గర ఎలా ఉంది? దేవుని దగ్గర ఎలా ఉంది? నీ దేవుని యొక్క సన్నిధిలో అంటూ ఉంటాడు కదా, ఎలీషా ప్రవక్త గెహాజీని అంటాడు, నువ్వు వెళ్ళినప్పుడు నా యొక్క మనసు నీతో రాలేదా? నువ్వు వచ్చి గెహాజీ మరలా ప్రవక్త దగ్గరకు వచ్చేయమంటాడు, ఏమీ అరగనటువంటి వాడికిలాగా, అబ్బా నేను ఎక్కడికి వెళ్ళలేదని. నీతో నా మనసు రాలేదా? నీవు మాత్రం నా దగ్గర ఉన్నావు, నీ హృదయం మాత్రము ఏం ఆశిస్తుంది? ఇది తగిన సమయమా? నువ్వు ఇక్కడ నయమాను దగ్గర నువ్వు వీటిని సంపాదించడానికి తగిన సమయం కాదు. ఇది నయమాను దగ్గర నువ్వేంటంటే సేవకుడి దగ్గర బాగానే ఉన్నావు, నీ అంతరంగ జీవితం మాత్రం చాలా దూరంగా ఉంది. నీ అంతరంగ ప్రవర్తన దేవునికి చాలా దూరంగా ఉంది. మన జీవితాలలో క్రైస్తవులుగా పేరు పెట్టి పిలువబడిన మనం దేవునికి చాలా దగ్గరగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాం, కానీ నీ యొక్క నా యొక్క హృదయం దేవునితో ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉంది? అందుకని అన్నాడు, వరములు నానా విధములైనటువంటి, నీ విశ్వాసం ఒకటి ఉంటే చాలు. నువ్వు బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, భాషల మర్మాలు లేకపోతే ఇవన్నీ చెప్తేనే కాదు, ప్రవచనాలు చెప్తేనే కాదు, నీ విశ్వాసము స్థిరమైనటువంటిదిగా, గాలివాటం కలిగినటువంటి విశ్వాసం కాదు, నిలకడగలిగినటువంటి విశ్వాసం, ఆయనను ఎప్పుడు కూడా నువ్వు ఒప్పుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలంటాడు. అది దేవునికి నమ్మకమైన జీవితం. అందుకని ఇక్కడ సువార్త పాఠ్య భాగంలో అంటూ ఉంటాడు, ఆయన ఆ పట్టణంలోకి సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి అంటాడు కదా, యేసుప్రభు తన నిమిత్తం తను ఎప్పుడే ఏడవలా. ఎవరి కోసం ఏడ్చారు? మన నిమిత్తం ఏడ్చాడు. ఆయన మన కొరకు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన మన కొరకు ఈ యొక్క యెరూషలేము పట్టణం పరిస్థితి చూసినట్లయితే, సొలొమోను మహారాజు క్రీస్తుపూర్వం 951 సంవత్సరంలో కట్టాడు. దీన్ని ఎప్పుడు కట్టాడు? క్రీస్తుపూర్వం 951 సంవత్సరంలో కట్టాడు. ఈ కట్టబడినటువంటి యెరూషలేము పట్టణంను మరలా తిరిగి ఏం చేశారు? నాశనం చేయబడింది. తిరిగి క్రీస్తుపూర్వం 77వ సంవత్సరంలో మరలా పునర్నిర్మించబడింది. శృంగార దేవాలయంగా పిలువబడింది, దేవుని చేత ఆరాధించబడేటువంటి స్థలముగా పిలువబడింది. కానీ అక్కడ మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే మనకి క్రీస్తుపూర్వం 18వ సంవత్సరంలో మరలా అది పతనమైన సమయంలో క్రీస్తుపూర్వం 18వ సంవత్సరంలో హేరోదు చేత మరలా నిర్మించబడింది దేవాలయం. హేరోదు చేత నిర్మించబడినటువంటి దేవాలయంను మరలా కూలదీసినటువంటి వారు ఉన్నారు. దానికి నాన్న చూసినట్లయితే ఇప్పుడు యెరూషలేము దేవాలయం ఉన్నటువంటి స్థలంలో దేవుని మందిరం లేదు. ఏముంది? మసీదు ఉంది. అక్కడ దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్న సమయంలో ఎప్పుడైతే అక్కడ తిరిగి 3వసారి యెరూషలేము మందిరం పునర్నిర్మాణం జరుగుతుందో, దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. పునర్నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పట్లా, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి అది పునర్నిర్మాణం జరగాలి 3వసారి. ఆ పట్టణం యొక్క పరిస్థితి చూస్తే, ఆ దేవాలయం యొక్క పరిస్థితి చూసినట్లయితే దేవుడు ప్రేమించాడు. యేసు ప్రభు ఆ పట్టణంలోనికి వచ్చినప్పుడు ఏమన్నారు? వాళ్ళంతా చూసినట్లయితే, ప్రభువు పేరట వచ్చి రాజు స్తుతింపబడుగాక, పరలోకమునకు సమాధానం ఏంటంటే పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలంలో మహిమ ఉండునుగాక అన్నారు ఆ ప్రజలు, యెరూషలేము ప్రజలు. తర్వాత అదే ప్రజలు ఏమన్నారు? ఈయన ఎవరో మాకు తెలియదు, ఈయన సిలువేయండి అన్నారు అదే ప్రజలు. వీరేంటంటే దేవుని ఎరుగినటువంటి పట్టణమా, దేవునిని ఎరుగినటువంటి ప్రజలారా. ఇక్కడ అంటున్నాడు, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాని విషయమై
ఏడ్చాడు. నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, అయ్యో నా నోటితోటి దేవుణ్ణి స్తుతిస్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని నామాన్ని మహిమ. దేవుడు నీ హృదయాన్ని నా హృదయాన్ని చూసినప్పుడు ఆయన కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడేమో, విలపిస్తున్నాడేమో. నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను, ఈ లోకంలో అయ్యో నేను దేవుని కూర్చున్నట్లయితే యెరూషలేము ప్రజలు గాలి ఓటము చేత ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు గాలి ఓటము కలిగినటువంటి ప్రజలు, గాలి ఓటము కలిగినటువంటి క్రైస్తవ్యం, గాలి ఓటము కలిగినటువంటి విశ్వాసం, గాలి ఓటము కలిగినటువంటి భక్తి జీవితం, గాలి ఓటము కలిగినటువంటి భయభక్తులు దేవునికి ఇష్టమైనవి కావు. ఎందుకు ఇష్టమైనటువంటి కావండి? యెరూషలేము పట్టణం పరిస్థితి అదే. యెరూషలేము పట్టణం యొక్క పరిస్థితి అదే. ఆ ప్రజలు సర్వోన్నతుడా అన్నారు. లేకపోతే ఆయన చూసినట్లయితే ప్రభువు పేరట వస్తున్నావు, దావీదు రాజా నీకు జయం, దావీదు కుమారుడా నీకు జయం అన్నారు. ఆయన పిలిచిన తర్వాత ఆయన చూసినట్లయితే ఆయన మరల ఏమని చెప్పారంటే, వీళ్ళు గాలివాటం ప్రజలు అంటారు, ఏమంటారు వీళ్ళని? మన క్రైస్తవ జీవితం కూడా అలాగే ఉంది. యేసుప్రభు నీకు తెలుసా? నాకు తెలియదు. మందిరానికి వస్తావా? వస్తాను. దేవుడిని ఒప్పుకుంటే ఒప్పుకోను. ఆయన గురించి నీ నోటితో మాటలు చెప్తే చెప్తాను. దేవుడు మనల్ని చూసినప్పుడు కూడా యెరూషలేము, మనం అనుకుంటే యెరూషలేము పట్టణమా, నువ్వు ఎంతటి దానువు, నేను ఎంతగా ప్రేమించాను, కానీ నువ్వు చేసినటువంటి కార్యము ఏంటి? నువ్వు చేసినటువంటి కార్యం ఏంటి? నీకు ఇవ్వబడినటువంటి ఇప్పటికక్కడ మనకున్న గోడ ఏంటి? యెరూషలేము పట్టణం చుట్టూ ప్రహరీ 24 అడుగులు ఎత్తు. అది ఇప్పుడు అన్ని గోడలు కూలిపోయినాయి. ఒకే ఒక గోడ ఉంది. దాన్ని ఏ గోడ అంటారంటే, పశ్చిమ వైపున ఉన్న ఒకే ఒక గోడ వీపింగ్ వాల్. ఏంటి? దుఃఖపు గోడ. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి ఎక్కడ ప్రార్థన చేసుకొస్తారంటే, యెరూషలేము పట్టణం పశ్చిమాన ఉన్నటువంటి వీపింగ్ వాల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొస్తారు. మందిరం లేదు అక్కడ. ఆ వీపింగ్ వాల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తుంటారు. వీపింగ్ వాల్ ఇప్పటికి ఉందా? అది ఎవరైనా మరి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా యెరూషలేము వెళ్ళినటువంటి వాళ్ళు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే వీపింగ్ వాల్ అనేటువంటిది. శృంగార దేవాలయంగా పిలువబడినటువంటి పరిస్థితి అట్లాగా అయిపోయింది. అందుకని ఆయన అంటున్నాడు ఆయన పట్టణంను సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయం ఏడ్చి, నీవును నీ దినమున నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడేమో నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి. నువ్వు సమాధాన సంగతులు తెలుసుకొనడానికి అవసరమే, కానీ నువ్వు అన్నీ కూడా ఏంటంటే దూరపరచబడినటువంటి జీవితాన్ని మరి కనపడుతుంది. ఎందుకంటే యేసు ప్రభు యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించినప్పుడు ఆయనకు ఒక్కడికే తెలుసు. ఏమని తెలుసు? నేను మరలా ఇక్కడికి వచ్చాను. కానీ ఏం చేయబడతాడు ఆయన? సిలువ మీద వేలాడి చేయబడతాడు అనేటువంటి సత్యమైన ఒక్కనికి తెలుసు. నేను యెరూషలేము పట్టణంలోకి వచ్చాను, వీళ్ళందరూ నన్ను వెల్కమ్ చెప్తున్నారు, స్వాగతిస్తున్నారు, మరలా వీళ్ళందరూ కలిసి నన్ను సిలువకు అప్పగిస్తారు, రోమా సైన్యం నన్ను చంపేస్తుంది, నేను పాతి పెట్టబడతాను, సమాధి చేయబడతాను, 3వ దినాన్న తిరిగి లేస్తాను. ఆ పట్టణంలో ప్రవేశించినప్పుడు ఆయనకి తెలుసు ఆ సత్యం. ఆ ప్రజలెవరికీ తెలియదు. మీకు ఒకటి తెలుసా? చంద్రమండలం మీదకి వెళ్ళారు. చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు మానవుడితో పాటు ఒకే ఒక జంతువుని తీసుకెళ్లారు. ఏం జంతువు? కుక్కని తీసుకెళ్లారు. చంద్రమండలం మీదకి వెళ్ళేటప్పుడు వీధి కుక్క, అది వీధి కుక్క, దాని పేరు ఏంటంటే లైకా అనేటువంటి కుక్క. నేను ఏం చేశారంటే వీళ్ళు వెళ్ళేటువంటి దాంట్లో తీసుకెళ్లారు. వెళ్ళే వ్యోమగాములకి తెలుసు, పంపించే వాళ్ళకి తెలుసు, కానీ ఆ కుక్కకు మాత్రం తెలియదు. ఏంటంటే చంద్రమండలం మీద నుంచి నేను మరలా తిరిగి రాను అనేటువంటి విషయం తెలియదు. ఎందుకంటే ఆ కుక్కని తీసుకువెళ్ళిన తర్వాత అక్కడున్న పరిసరాలను బట్టి అక్కడ ఏంటంటే అక్కడున్న చంద్రమండలంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే మన పెద్ద ఎడిటోరియల్ రాశారు దీని గురించి. ఎందుకంటే కుక్కల బెడద కదా, కుక్కల బెడద. ఎక్కడ చూసినా మీరు ఎవరైనా కుక్కలు పెంచుకుంటే మీ ఇంట్లోనే కట్టేసుకోవాలి, బయట కనుక ఎవరు పెట్టడానికి వీల్లేదు. తెలుసా? మేము బ్లూ క్రాస్ మెంబర్ అయినా ఏదైనా మీరు ఎవరైనా కుక్క కట్టించుకుని మీ ఇంట్లోనే కట్టుకోవాలి, బయటకు విడిచిపెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. అంటే మనం వాటిలన్నింటిని కూడా ఏంటంటే కుక్కలు బెడద చాలా ఎక్కువగా ఉంది ఎక్కడ చూసినప్పుడు కూడా. అవి ఏంటంటే కుక్క విశ్వాసం. కుక్కను చాలాసార్లు తిట్టిన కుక్కను వాడుతాం, మెచ్చుకున్న
వీడు కుక్కలాంటి వాడు అంటే విశ్వాసం గలవాడు అంటాం. వీడు కుక్కలాగా తిరుగుతున్నాడు, ఎన్ని తిట్టి మళ్ళీ వస్తాడు అంటే నీచమైన మాట పాడుతూ ఉంటాం కదా. 536 రకాలు ఉన్నాయంట కుక్కలో. ఎన్ని రకాలు ఉన్నాయి? 536 రకాలు ఉన్నాయంట. కానీ ఇవి ప్రేమకు మొట్టమొదటిగా మానవుని యొక్క నాగరికతలో మానవుడికి ఉపయోగపడినటువంటి జంతువు ఏదైనా ఉందంటే మొట్టమొదటి కుక్కే. తన కాపాడేటువంటిది, తన యొక్క సంపదను కాపాడేటువంటిది. కానీ ఇప్పుడు ఏం పెరిగిన స్ట్రీట్ డాగ్స్ ఎక్కువ పెరిగిపోవడం చేత అవి విపరీతమైనటువంటి స్థితిలోనికి రావటం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సమయంలో ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే వీరందరూ కూడా ఏంటంటే విశ్వాసం ఉంచలేదు దేవుని మీద. వీరందరూ కూడా గాలివాటం కలిగినటువంటి వారు, వాళ్ళే కూడా ఉన్నారు. వాళ్ళే యేసుప్రభుని సిలువకు అప్పగించడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో యేసుప్రభు చెప్తున్నటువంటి మాటలు చూసినట్లయితే అన్నాడు, నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటేవి కనుక నీ శత్రువుని చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికెట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి, యెరూషలేమా నువ్వు చేసినటువంటి దుష్కార్యములు బట్టి నీకు జరగబోయేటువంటి కార్యము కనుక చూసినట్లయితే నువ్వేంటంటే భౌతికంగా బాగున్నావు, కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి స్థితిలో నువ్వేంటంటే సరిగా లేవు. ఆత్మీయ సంబంధమైనటువంటి స్థితిలో నువ్వు సరిగా లేవు. ఆత్మీయ సంబంధమైనటువంటి స్థితిలో నువ్వు సరిగా లేవు. కాబట్టి ఆ కాలం కనుక చూసి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిపి ఉండని దినములు వచ్చినాని ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయువారితో నా మందిరమును. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుని ఆరాధించడంలో, యేసు ప్రభుని వెంబడించడంలో ఈ యూదులు దేవునిని ముందు గణపరిచారు. తర్వాత అదే యూదులు దేవునిని సిలువకు అప్పగించారు. విశ్వాసమైనటువంటి ఘాతక జీవితం చూసినట్లయితే వారు విశ్వాసం అనేటువంటిది గాలి వాటం చేత అయినటువంటిదిగా ఉంది. దైవాత్మ పూర్ణమైనటువంటి వరము చేత, దైవాత్మ సంబంధమైనటువంటి క్రియ చేత వారిని దేవునిని వెంబడించినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆయన అన్నాడు కదా, అక్కడ చూసినట్లయితే నీ యొక్క స్థితి నేను చూసినట్లయితే, యెరూషలేము యొక్క పట్టణం యొక్క స్థితి చూసినట్లయితే అక్కడ చెప్పబడుతుంది, నువ్వెంతో శృంగారమైనటువంటి దేవాలయం, ఎంతగానో పేరు ప్రఖ్యాతి పొందినటువంటి దేవాలయం యెరూషలేము పట్టణ నిన్ను కూర్చి నేను చూసినప్పుడు ఆయన ఏం చేస్తానండి, నీ యొక్క ఆత్మీయ జీవితం చూసినప్పుడు ఆయన యేసుప్రభు అన్నాడు, నేను కన్నీరు విడిచాడు అంటున్నాడు, ఏడ్చాడంట. ఈ వాక్యాన్ని మన జీవితాలు కొంటే బోధించే నన్ను నా జీవితంలో నా హృదయాన్ని చూసి దేవుడు, ఒకవేళ నేను దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్నాను కానీ నా హృదయము సరైనటువంటి స్థితిలో లేకపోతే నన్ను బట్టి కూడా దేవుడు ఏడుస్తాడు. దేవుడి యొక్క వాక్యాన్ని వింటున్నావేమో, చాలా శ్రద్ధగా ఆలకిస్తున్నాను అనుకున్నాము, నీ హృదయం సరి లేకపోతే దేవుడు నిన్ను బట్టి కూడా అంటాడు. ఎందుకంటే నీకు వాక్యం ప్రకటించినప్పుడు, దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు నువ్వు స్థితిని మార్చుకోకపోయినట్లేదు నువ్వేం చేస్తావు తెలుసా, ఆ దేవాలయం ఈ ప్రార్థనా మందిరమును విక్రయము చేయువారితో నా మందిరం, ఇది ప్రార్థనా మందిరం రాయబడి ఉంది, అయితే నువ్వు దీనిని ఏం చేస్తావు తెలుసా, దొంగల గుహగా నువ్వు చేసిదిరని వారిని వెళ్ళగొట్టను ఆరంభించను. దొంగల గుహగా చేశారు. ఈ దేహం అనేటువంటి దేవాలయం దొంగల గుహగా చేశారు. ఈ దేహం అనే దేవాలయంను దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాల కొరకు పెట్టినటువంటి ఆయన ప్రతిదినము దేవాలయం బోధించినప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజల్లో ప్రధానులు ఆయన నాశనం చేయి చూచుచుండరి. ఎప్పుడైతే దీని గురించి ఆయన చెప్పాడో, మీరు దొంగల గుహగా చేశారు, మీరు దేవునికి ఇష్టమైనటువంటి వారు కాదు, మీ యొక్క భవిష్యత్ పరిస్థితి ఈ విధంగా చూసినప్పుడు ప్రధాన యాజకులు వారికి, ఎందుకంటే ఆ కార్యాలన్నింటిలో పాలుభాగస్తులు వేలే, ఆ కార్యాలన్నింటిలో పాలుభాగస్తులు వేలే. ఎవరు? దేవాలయంలో బోధించే ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజల్లో ఆయనను నాశనం చేయొచ్చు. ఎందుకంటే వారి పాపములు ఖండించడం వారికి ఏం కలుగుతుంది? బాధ, పెయిన్. వారి పాపములను చూపించడం. ప్రభు దేవుని యొక్క వాక్యం చేత వారు గద్దించాడు. ప్రభు దేవుని యొక్క వాక్యం చేత వారు బోధించినప్పుడు అంటున్నాడు, ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయన అత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మనం ప్రేమించినటువంటి ఆత్మఫలం నీలో ఉండాలంటే, ఆత్మఫలం 9 లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి.
ఆత్మఫలము అనేటి 9 లక్షణాలు: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచిదనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. వాటిని బట్టి నువ్వు ఏం పొందగలుగుతావంటే, ఏం పొందగలుగుతావు? పాస్పోర్ట్ ఉంటేనే ఏమిస్తారు? వీసా ఇస్తారు. పాస్పోర్ట్ లేకుండా డైరెక్ట్ నేను వీసా సంపాదించేతానంటే కుదరదు. నువ్వు ఆత్మఫలం నీలో లేకుండా దేవుని దగ్గర కృపావరాలు గారడీ సీమోన్లా కొట్టేయాలనుకున్నావు అనుకోండి, కుదరదు. దేవుడి దగ్గర ఎగ్జామ్షన్స్ ఉండవు, రికమెండేషన్స్ ఉండవు. ఎగ్జామ్షన్స్, రికమెండేషన్స్ ఇటువంటివన్నీ కూడా సబ్సిడీస్ ఏవి దేవుడి దగ్గర పనిచేయవు. మనకి ఇక్కడ ఉంటాయి, దేవుడి దగ్గర అవి ఏం పనిచేయవు అన్నాడు. నీవు ఆత్మఫలము అది పొందినప్పుడు కృపావరం అనేటువంటి దేవుడు నీకు ఇస్తాడు. ఏంటి ఆ కృపావరాలు? 9 కృపావరాలు దేవుడు నీకు ఇస్తాడు. ఆ 9 ఒకరికి ఉండవు, ఒక్కొక్కరికి ఒకటి ఇస్తాడు. ఆ కృపావరం బట్టి నువ్వు దేవుని సన్నిధిలో దేవునిని నువ్వు మహింపరచాలి. ఆ కృపావరం పొందాలంటే పొందినటువంటి వాడు దైవాత్మ చేత దేవునిని ఎరిగినటువంటి వాడిగా జీవిస్తాడు. దేవునిని ఎరుగునని చెప్పినటువంటి యెరూషలేము పట్టణం గురించి దేవుడు చెప్పాడు. యెరూషలేము పట్టణమా, నీ యొక్క స్థితి ఎలా ఉండబోతుంది? నిన్ను కూర్చి నేను చింతిస్తున్నాను, నిన్ను కూర్చి నేను కన్నీటి పెడుతున్నాను. కానీ నీ స్థితి చూసినప్పుడు అది దేవుని యొక్క సముఖమందు అది ఎట్లా ఉందంటే దేవునికి దూరమైంది. మందిరంలో ఒక పక్కన వ్యాపారం జరుగుతుంది, ఓ పక్కన ఆరాధన జరుగుతుంది. వారు మంచి మాటలు చెప్పినంత మాత్రాన ప్రజలు దేవుని దగ్గరకు ఆకర్షించలేము. దేవుని కార్యం జరగాలంటే కృపావరం అనేటువంటిది దేవుడు మనకి ఇవ్వాలి. దేవుని చేత పొందినటువంటి కృపావరాన్ని బట్టి దేవుని దగ్గరికి ఎవరిని నడిపించలేము, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టలేము. ఆ కృపావరం పొందినటువంటి అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడ్డాడు. మరి మన జీవితాల్లో మనము కూడా మన యొక్క జీవితాలు యెరూషలేము పట్టణములే పైకి శృంగారంగా ఉన్నవి, కానీ లోన తన యొక్క స్థితిని చూసినప్పుడు ఎట్లాగుంది అని మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎట్లా ఉంది? దేవుని పరిచర్యలో ఉన్నాం మనం అందరం, కానీ మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుని ప్రార్థన చేస్తున్నాం, మన హృదయం ఎలా ఉంది? దేవుని యొక్క సహవాసంలో ఉన్నాం, కానీ దేనితో నువ్వు ఆత్మీయ అనుబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ప్రతి ఒక్క కార్యం. అందుకని యెరూషలేము పట్టణం గూర్చి దేవుడు చెప్పాడు, ఈ నేటి దినాన్న అదే వర్తమానం బోధించే నాకు వినిచిన నీకు కూడా దేవుని యొక్క వర్తమానం చెప్తుంది. ఆయన విలపించే వారిగా ఉంటున్నావా? దేవుని దుఃఖపరిచేటువంటి వాడిగా ఉన్నావా? దేవుని కొరకు జీవించేటువంటి వారిగా ఉంటున్నావు. ఒకసారి యెరూషలేము పట్టణంలో ప్రభు ప్రవేశించాడు. కారణం తెలుసు ఆయన ఏంటంటే ఆ పట్టణంలో వారు మెచ్చుకుంటున్నారు, చప్పట్లు కొడుతున్నారు, చెట్లు వేస్తున్నారు, చీరలు పరిచారు, అన్నీ చేశారు. కానీ వారు మాటలు దేవునికి దగ్గర ఉన్నాయి, కానీ వారు హృదయం గాలివాటం చేత తీర్పు సమయంలో ఈయనెవరో మాకు తెలియదు, ఈయన సిలువ వేయండి అని. అదే స్థితిని మనం కలిగి ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు అటువంటి దుష్కార్యముల నుండి మమ్మల్ని విడుదల దాయిచే ప్రభు, విశ్వాసపు మెట్లు మమ్మల్ని బలపరచిన దేవుని సన్నదులు అట్టి కృపట్టి ధన్యత దేవుడు మనకి మన కుటుంబాలకి అనుగ్రహించి నడిపించును గాక. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలోకి మీ తలంపులు కావలించును గాక. దేవా